బావా, బావా, అత్తయ్యకి తొందరలోనే నయం అవుతుందని డాక్టర్స్ చెప్పారు కదా. ఇంకా ఇలా బాధపడతావేంటి బావా? నువ్విలా బాధపడుతూ ఉంటే ఆ బాధ నేను చూడలేకపోతున్నాను బావా. అత్తయ్యకి ఏమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు బావా. అది కాదు వెన్నెల, మా పిన్ని ఎప్పుడూ మహారాణిలా ఉండాలని నేను చిన్నప్పటి నుంచి కోరుకునేవాణ్ణి. అలాంటిది తనిప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. సరే, మీరిద్దరు ఇంటికి వెళ్ళండి, నేను ఇక్కడే పిన్ని దగ్గర ఉంటాను. వద్దు బావా, నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఎందుకంటే అత్తయ్య నా స్థితిలో చూస్తుంటే నీలోని బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. అత్తయ్యకి కూడా నిన్ను చూసినప్పుడల్లా నీకు చేసిన ద్రోహమే గుర్తు చేసుకుని కుమిలిపోతోంది. ఈ పరిస్థితిలో ఆవిడ ప్రశాంతంగా ఉంటేనే కోలుకోగలదు. అలా బాధపడుతూ ఉంటే ఆవిడ కోలుకోవడం చాలా కష్టం. అందుకే నువ్విక్కడ ఉండడం మంచిది కాదు. కావాలంటే అత్తయ్య పూర్తిగా కోలుకునేంత వరకు నేను దస్తగిరి అన్నయ్య ఇక్కడే ఉంటాం. నువ్వు ఇంటికెళ్ళు బావా. ఇక్కడ మీరెవరూ ఉండాల్సిన అవసరం లేదు. చూడండి, విషయం ఏంటో తెలియదు కానీ ఆవిడ చాలా మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. అలాంటప్పుడు తనకు సంబంధించిన వాళ్ళ దగ్గర ఉంటే ఒక్కోసారి బాధ తగ్గిపోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు తనకు సంబంధించిన వాళ్ళ దగ్గర ఉంటే ఒక్కోసారి బాధ తగ్గిపోయే అవకాశం ఉంది, లేదా ఎక్కువయ్యే అవకాశం ఉంది. అలా ఎక్కువైందంటే ఆవిడ కోమాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఇలాంటి పేషెంట్ విషయంలో మేము చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఆవిడ పూర్తిగా కోలుకునే వరకు ఎవరినీ కలవనివ్వం. అందుకే మీరెవరూ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఆవిడ కండిషన్ మాత్రం ఎప్పటికప్పుడు మీకు తెలిసేలా చేస్తాను. మీరు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. సరే డాక్టర్, మీరు చెప్పినట్టే వెళ్ళిపోతాం. కానీ ఒక్క విషయం, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మా పిన్ని కోలుకోవడమే నాకు కావాలి. మీరు ధైర్యంగా ఉండండి. వెనెలా, మీరిద్దరు ఇంటికి వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. బావా, బావా. అవునమ్మాయి గారు, తన పిన్నికి ఇలా అయింది ఏంటా అని అయ్యగారు చాలా బాధలో ఉన్నారు. తనని ఇప్పుడు ఒంటరిగా వదిలేశామంటే తనకు తానుగా మనసు కుదుటపరుచుకుని మళ్ళీ ఇంటికి తిరిగొస్తారు. అప్పటికి ఏ సమస్య ఉండదు. అప్పటి వరకు మీరు దూరంగా ఉండండి అమ్మగారు. సరే, మనం ఇక ఇంటికెళ్దాం పదండి అమ్మాయి గారు. నీకు మోహినికి వెన్నెలని చేశాను అనకి ఆ దేవుడు నాకు పరిస్థితి రాశాడు. జహరా మాత్రం నేను బ్రతికుండగా చూపించి కన్నడాలే కూడా చూడకుండా ఇక్కడ లేదు.
ఈ ప్రపంచంలో నా అంత దురదృష్టవంతుడు ఎవరు ఉండరు. ఎందుకంటే చిన్నప్పుడే అమ్మ దూరం అయింది. పెళ్లి చేసుకున్నాక ప్రేమగా చూసుకునే మోహిని కూడా దూరం అయింది. ఇప్పుడు ఇన్నాళ్ళు పెంచిన పిన్ని కూడా ఎక్కడ దూరం అవుతుందోనని భయంగా ఉంది. నేనెవరితోనైతే ప్రేమగా దగ్గరగా ఉండాలని కోరుకుంటానో వాళ్ళందరూ ఏదో ఒక రూపంలో నాకు దూరం అయిపోతూనే ఉన్నారు. మోహిని, మనిద్దరి మధ్య ఉన్న బంధం కొద్ది కాలమే అయినా ఆ జ్ఞాపకాలు మాత్రం జీవితాంతం గుర్తుంటాయి. కాకపోతే ఒక్కటే బాధ, మనకు బిడ్డ కలిగాక ఆ బిడ్డని ఎంతో ప్రేమగా చేతిలోకి తీసుకుని ఆ స్పర్శని, ఆ అనుభూతిని పొందాలనుకున్నాను. కానీ ఆ అదృష్టం లేకుండా పోయింది. ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు కలిగినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అని పిలిచినప్పుడు చాలా సంతోషంగా, మనసుకు హాయిగా ఉంటుంది. కానీ మనిద్దరికీ అలాంటి అవకాశం లేకుండా పోయింది. నువ్వు దూరమైనందుకు ఎంత బాధగా ఉందో, మన బిడ్డ కూడా నీతో పాటు దూరమైనందుకు అంతకంటే ఎక్కువ బాధగా ఉంది మోహిని. నువ్విప్పుడు నా కళ్ళ ముందు లేకపోయినా నా మనసు నిండా నువ్వే ఉంటావు మోహిని. నేనెప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, ప్రేమిస్తూనే ఉంటాను. ఐ లవ్ యూ అమ్మా. నువ్వెప్పటికీ నా గుండెల్లోనే ఉంటావు మోహిని, గుండెల్లోనే ఉంటావు. Stop! 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 అంకుల్, అంకుల్, ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా. అవును, నువ్వెక్కడికి వెళ్ళాలి? ఆ ఏరియా పేరేంటో నాకు తెలియదు అంకుల్, కానీ ఎలా వెళ్ళడమో నాకు తెలుసు. ఓ అలాగా. అవును, నువ్వు ఒక్కదానివే ఎక్కడున్నావేంటి? నేనొక్కదాన్ని కాదు అంకుల్, మా మావయ్య కూడా ఉన్నాడు. మీ మామయ్య ఎక్కడా?
అరే అప్పుడే మొందంతా అయిపోయిందే, ఇక దీంతో పనే ఉంది. అవును, ఇంతకీ బుడ్డది ఎక్కడుంది? ఓ, అక్కడ ఉంది కదా. అదిగా మావయ్య ఇచ్చాడు. ఇతనే అంకుల్ మా మావయ్య. ఏ ఏంటా చిన్నపిల్లని ఇలా వదిలేసి మంతాగొస్తావా? నీకు కొంచెమైనా మానవత్వం ఉందా? ఈ విషయం తన అమ్మ నాన్నకు తెలిస్తే ఎంత బాధపడతారు? బాధపడటానికి దానికి అమ్మా నాన్న లేరు కదా, నేనే దాన్ని పెంచుతున్నాను. మందు తాగనప్పుడే నేను నీతులేనను, ఇక తాగాక ఎలా ఏంటాననుకున్నావు? ముందు ఆటో పోని డబ్బులు ఇస్తాను. అంకుల్, మా మావయ్య మాటలు పట్టించుకోవద్దు. మమ్మల్ని మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్ అంకుల్. ప్లీజ్ అంకుల్. సరే రామ్మా. ఏంటంకుల్ అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, కూర్చో. ఉమ్, అంకుల్ ఇక్కడ రైట్ పోనీయండి. అంకుల్ ఇక్కడ లెఫ్ట్ పోనీయండి. అంకుల్ అంకుల్ ఇక్కడ ఆపండి. అంకుల్ అంకుల్ ఇక్కడ ఆపండి. అదే మా ఇల్లు. మావయ్య ఇల్లు వచ్చింది లే మావయ్య. లే అప్పుడే ఇల్లు వచ్చింది. వచ్చేసిందా? సరే, డబ్బులు ఇచ్చేసి తొందరగా వచ్చే. అంకుల్ ఇవిగోండి డబ్బులు. అవసరం లేదమ్మా, నీ దగ్గరే పెట్టుకో. వద్దు అంకుల్, మీరు మమ్మల్ని తీసుకొచ్చారుగా, తీసుకోండి. అయితే ఓ పని చేయి, నాకు చిన్న ముద్దు పెట్టు. నిన్ను తీసుకొచ్చినందుకు లెక్క సరిపోతుంది. అంకుల్ మీకు చిన్నపిల్లలంటే ఇష్టమా? చాలా ఇష్టం. ఓకేనా అంకుల్? ఓకే. బాయ్ అంకుల్. బాయ్.
నా మోహిని బతుకుంటే మా బిడ్డ కూడా ఇంత అయి ఉండేదేమో. బావేంటి ఇంకా రాలేదు? ఎక్కడికి వెళ్ళుంటాడు? వస్తారులేండి అమ్మాయి గారు, ఎందుకంత కంగారు? అదిగోండి వచ్చేస్తున్నారు. బావా, ఏంటి ఎప్పుడూ లేనంతగా నీ మొహంలో ఇంత సంతోషం కనిపిస్తుందేంటి? ఏమైంది బావా? వెనెలా, ఈ సంతోషానికి కారణం ఒక చిన్న పాప. పాప? అవును, ఎందుకో తెలీదు కానీ ఆ పాపని చూస్తున్నంతసేపు నన్ను నేను అద్దంలో చూసుకుంటున్నట్టు అనిపించింది. తను మాట్లాడుతున్నప్పుడల్లా నా మాటలే నాకు ప్రతిధ్వనిలా వినిపిస్తున్నట్టు అనిపించింది. నిజంగా తన్ని చూడగానే నాలో ఏదో తెలియని శక్తి, సంతోషం వచ్చాయి వెనెలా. తనతో ఉన్న ఆ కొద్దిసేపు నేను ఈ ప్రపంచాన్నే మర్చిపోయాను. అవును వెనెలా, నేను చెప్పేది నిజం. ఏంటి బావా ఆ పాప గురించి అంతగా చెప్తున్నావంటే తను నీకు బాగా నచ్చిందనమాట. ఇంతకీ ఆ పాప ఎవరు బావా? ఎవరో తెలియదు కానీ ఇప్పుడే అవతల విధులు దించేసి వచ్చాను. ఆ అమ్మాయి విషయంలో దేవుడు చిన్నచూపు చూశాడు వెనెలా. తనకి అమ్మా నాన్నలు లేరంట. ఇప్పుడు తన మావయ్య దగ్గరే ఉంటుందంట. అయితే ఓ పని చేద్దాం బావా, ఆ అమ్మాయిని ఎలాగైనా మన ఇంటికి తీసుకొచ్చి మనమే పెంచుకుందాం బావా. దాంతో నువ్వెప్పుడు సంతోషంగా ఉంటావు. నాకు కూడా కావాల్సింది అదే బావా. ఏంటి, తన్ని ఇంటికి తీసుకురావాలా? దానికి తన మామయ్య ఒప్పుకుంటాడని ఎలా అనుకుంటున్నావు నువ్వు? అసలు ఎవరైనా అలా ఒప్పుకుంటారా? సరే సరే, ఆ పాప సంగతి వదిలే. నాకు ఆకలిగా ఉంది, భోజనం పెడుతూ పదా. సరే బావా, నువ్వు వెళ్ళి కాళ్ళు కడుక్కునిరా, నేను సిద్ధం చేస్తాను. అన్నయ్య, ఆ పాప ఎవరో కనుక్కుని ఎలాగైనా మన ఇంటికి తీసుకొద్దాం. అమ్మాయి గారు, ఏడ్చినట్టుందండి మీ వ్యాపారం. ఎన్నాళ్ళు మిమ్మల్ని చూస్తుంటే ప్రపంచంలో మీ అంత తెలివైన వాళ్ళు ఎవ్వరు లేరనుకున్నాను. కానీ ఈ ప్రపంచంలో మీ అంత అమాయకురాలు లేరని ఇప్పుడే అర్థమైంది. అయ్య బాబోయ్, ఏంటన్నయ్య పుసుకును అంత మాట అనేసావు? లేకపోతే ఏంటి అమ్మాయి గారు, అయ్యగారేమో ఎంతసేపు ఆ పాప గురించి చెప్తుంటే నేనేమో మీకు పుట్టబోయే పిల్లల గురించి ఆలోచిస్తున్నాను. కానీ మీరేమో ఇంకా ఆ పాప గురించి ఆలోచిస్తున్నారు. అసలు మీకు విషయం అర్థమవుతుందా? మీ ఇద్దరికీ పాప ఉండుంటే అయ్యగారు ఎప్పుడు మీ పాపను చూస్తూ, మాట్లాడుతూ, ఆడుకుంటూ సంతోషాన్ని అనుభవించేవాడు. కానీ మీకు పిల్లలు లేకపోవడం వల్ల మీ పాప గురించి కాకుండా ఆయన ఎవరో పాప గురించి ఆలోచిస్తున్నారు. ఇక లాభం లేదు అమ్మాయి గారు. వెంటనే 1 కేజీ హల్వా తీసుకొచ్చి అయ్యగారికి తినిపించాల్సిందే. అంతేకాదు అమ్మాయి గారు, ఇక నుంచి ఇంట్లో మునక్కాయ పులుసు, మునక్కాయ పప్పు, మునక్కాయ వేపుడు, మునక్కాయ చట్నీ, మునక్కాయ తాలింపు, మునక్కాయ అన్నం, ఇలా ప్రతిదీ మునక్కాయతో చేసింది అయ్యగారికి 3 పూటలు పెట్టాల్సిందే. అర్థమైందా అండి? ఇలా చేస్తే 9 నెలల్లో మీ మధ్యలోకి 3వ వ్యక్తి వస్తాడు. ఏమంటారు? అయ్యో బాబోయ్, నువ్వు అలా చెప్తుంటే నాకేదోలా ఉంది అన్నయ్య.